సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. చెడు వ్యసనాలు ఎంతటి దారుణానికి ఉడిగడతాయో ఇదిగో ఈ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. మద్యం మత్తు తన భేదం ఉండదు, మత్తులో ఏం చేస్తున్నామో తెలీదు, తీరా మత్తొదిలేక అయ్యో ఘోరం జరిగిపోయిందే అని కాళ్ళు చేతులు పట్టుకున్నా మిగిలేది రక్తపుదారులే. ఇదిగో ఇక్కడ కూడా అదే జరిగింది. 60 ఏండ్లు నిండిన మేనత్తకు సాయంగా ఉండాల్సిన అల్లుడే ఆమె పాలిట యముడయ్యాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో మద్యం మత్తులో దారుణానికి పాల్పడ్డాడు. వేటాడి వెంటపడి గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఇప్పలగూడెంలో ఎల్లమ్మ తన అల్లుడు విజయ్తో గత కొంతకాలంగా వివాదాల మధ్యనే జీవనం కొనసాగిస్తూ వస్తోంది. మద్యానికి బానిసైన విజయ్ తరచూ డబ్బుల కోసం ఎల్లమ్మను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ప్రతిసారి డబ్బులు ఇవ్వలేకపోయినా కఠినంగా మందలించేది. అయితే ఇవాళ కూడా ఇలాగే డబ్బుల కోసం గొడవ మొదలైంది. చిన్న మాట పెద్దదై ఇద్దరి మధ్య ఘర్షణ పెరిగిపోయింది. అప్పుడు విజయ్ ఆవేశం ఆపుకోలేకపోయాడు. ఇంట్లో ఉన్న గొడ్డల్ని పట్టుకుని ఎల్లమ్మపై దాడి చేశాడు. గాయాలు తీవ్రత కారణంగా ఎల్లమ్మ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందింది. విజయ్కి గత కొంతకాలంగా మద్యం అలవాటు పెరిగి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని చెప్తున్నారు గ్రామస్తులు. రోజు మద్యానికి డబ్బులు కావాలని పట్టుబట్టేవాడని, ఇవ్వలేదంటే తిట్లు గొడవలు తప్పేవి కాదు. ఈ రోజు మాత్రం ఆవేశం అదుపు తప్పి మేనత్త ప్రాణాలు తీశాడని కూడా గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే వెంకటాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు విజయ్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మద్యానికి బానిసై డబ్బుల కోసం గొడవపడి మేనత్తను గొడ్డలితో దాడి చేసి చంపినట్టుగా పోలీసులు కూడా ఒక నిర్ధారణకైతే వచ్చారు. ఇటు మరోపక్క ఎల్లమ్మ కుటుంబం పేదరికంలో జీవనం సాగిస్తోంది. భర్త మరణించాక కుటుంబ బాధ్యతలన్నీ కూడా ఆమెదే పడ్డాయి. పిల్లలకు అండగా నిలుస్తూ కష్టపడి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. అలాంటి మహిళను తనే బంధువైనా అల్లుడింత దారుణంగా చంపేడ అందరినీ కూడా కలిసివేస్తోంది. ఈ ఘటన మరోసారి మద్యపానం సమాజంపై చూపుతున్న దుష్ప్రభావాలను బయటపెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. గ్రామాల్లో మద్యం అలవాటు కారణంగా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. డబ్బుల కోసం తల్లిదండ్రులను బంధువులను వేధించే సంఘటనలు కూడా పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు అరికట్టడానికి కఠినమైన చర్యలు అవసరమని కూడా స్థానికులు కోరుతున్నారు.